నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, రెనోవో హాస్పిటల్స్. ఈరోజు మనం వైరల్ జ్వరాల గురించి మాట్లాడుకుందాము. ఎందుకు ఈ వైరల్ జ్వరాల గురించి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు రాబోయే కాలం వర్షాకాలం. సో వర్షాకాలంలో ఎక్కువగా మనం చూసేది వైరల్ జ్వరాలు. ఆ వైరల్ జ్వరాలలో మనం ఎక్కువగా చాలామందికి చూసేది కోల్డ్, దగ్గు, కాఫ్. ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, అండ్ దీన్ని మనం ఎలా అరికట్టవచ్చు, దీని గురించి మనం మాట్లాడుకుందాము. వైరల్ జ్వరాలు జనరల్గా మనకి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు పక్క వారికి గిట్ట దగ్గు, కోల్డ్, సర్ది లాంటివి ఉన్నాయి అనుకోండి, అవి వాళ్ళ నుంచి మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎందుకు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది అంటే, వర్షాకాలంలో మనం నీటిలో తడవడం వల్ల, ఈ టెంపరేచర్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల ఈ వైరస్ అనేది బాగా ఎక్కువగా పెరగడం కానీ, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడం కానీ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలు స్కూల్స్లో చిన్నపిల్లల్లో ఒకరికి నుంచి ఇంకొకరికి ఇది సోకడం ద్వారా, ఇది అక్కడి నుంచి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లల దగ్గర నుంచి సోకడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని మనం ఎలా అరికట్టవచ్చు? జనరల్గా మనకి ఇది వచ్చిన వాళ్ళు ఎక్కువ జ్వరంతో, ఆ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, చెమటలు, చాలా ఎక్కువగా నీరసం, తలనొప్పితోటి జనరల్గా మనము లక్షణాలు చూస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫస్ట్ మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. తను ఇది నార్మల్ వైరల్ జ్వరమా, అది కాకుండా ఇంకేదన్నా వేరే జ్వరమా అనేది తను మన లక్షణాలని బట్టి, ఒకవేళ ఏదైనా అవసరమైతే దానికి తగ్గ పరీక్షలు చేసి మనకి చెప్తారు. సో జనరల్గా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది? సో దీనికి సంబంధించి మనకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటంటే, జ్వరానికి తగ్గ మనం మెడిసిన్స్, మాత్రలు ఏవైతే ఉన్నాయో జ్వరం తగ్గించే మాత్రలు ఫస్ట్ ఇస్తారు. దానితో పాటు మనలో ఉన్న ఒళ్ళు నొప్పులకి, దాంతోపాటు మనకు ఉన్న కోల్డ్కి కానీ దగ్గుకి కానీ సంబంధించి ఆ లక్షణానికి తగ్గ మందులు మాత్రమే ఇస్తారు. మనందరం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైరల్ జ్వరాలకి యాంటీబయాటిక్స్ లాంటివి అవసరం లేదు. సో ఎవరు కూడా జ్వరం వచ్చిందనగానే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ వాడడము, ఇమ్మీడియట్గా వేరే మందులు వాడడం లాంటివి చేయకూడదు. మన దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి, ఫిజిషియన్ని కలిసి దానికి తగ్గ మందులు మాత్రం వాడితే సరిపోతుంది. దీన్ని మనం ఎలా అరికట్టవచ్చు? సో మనము జనరల్గా వైరల్ ఫీవర్స్ని ఈజీగా అరికట్టొచ్చండి. ఒకరి నుంచి ఒకరికి రాకుండా చూసుకోవచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్న పరిసరాల్లో కానీ దీంట్లో కానీ ఎక్కువగా క్లీన్గా పెట్టుకోవడం, మన హ్యాండ్స్ని, మన చేతులు, కాళ్ళని ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉండడం, మనం బయటికి వెళ్ళొస్తే వాటిని వాష్ చేసుకోవడం, మన బట్టల్ని క్లీన్గా పెట్టుకోవడం. ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికన్నా ఈ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే మనం మాస్క్ వాడడం లాంటివి చేస్తూ ఉండాలి. దాంతోపాటు చల్ల పదార్థాలు, కూల్ డ్రింక్స్ లాంటివి, బయట నుంచి మనం చాలా రోజులు నిల్వ పెట్టిన పదార్థాలు లాంటివి తినకపోవడం, తీసుకోకపోవడం మేలు. మీకు ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే, మమ్మల్ని కలవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎట్ రెనోవో హాస్పిటల్స్. థ్యాంక్ యూ.